హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది అరకు సిరీస్లో లాస్ట్ వీడియో. మేబీ తర్వాత మళ్ళీ వెళ్తే పెట్టచ్చు అండ్ షార్ట్స్ పెడితే పెట్టచ్చు, కానీ ఈ వీడియో అయితే లాస్ట్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ఆ లాస్ట్ డే కూడా. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాం అనమాట బయటికి, వేరే ప్లేసెస్కి వెళ్దాం అని చెప్పి. సో అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము బయట, హోటల్ బయట. అండ్ తర్వాత ఏమో టిఫిన్ షాప్కి అయితే వచ్చేసాము. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇదే అరకు పైన్ ఫారెస్ట్. సో ఇది మనకి ఊటీకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఊటీ ఏంటంటే కిందకి ఇలా దిగినట్టు ఉంటుంది కదా, ఇది మొత్తం మామూలుగా పార్క్ అనమాట. మొత్తం పైన్ ట్రీస్ అయితే ఉన్నాయి. టికెట్ అయితే ఈచ్ పర్సన్కి 40 or 50 పడింది అనమాట. అండ్ ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా జరుగుతున్నాయి. సో దానికి వేరే ప్యాకేజ్ అలా కొన్ని ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. సో మాకైతే మేము నార్మల్ ఇది కాబట్టి మాకు 40-50 ఎంతో పడింది. అంత ఐడియా లేదు నాకు కరెక్ట్గా అమౌంట్. ఇంకా లోపల పార్క్ అయితే వచ్చేసాము. సో ఇదే అనమాట మొత్తం పార్క్ అండ్ ప్లే ఏరియా కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ కొన్ని సినిమా షూటింగ్స్ అయితే జరిగాయంట. పరుగు హీరోయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అది ఇక్కడే తీసారంట. మేము వెళ్ళేటప్పటికైతే ఒక 2-3 వెడ్డింగ్ ఫోటోషూట్స్ అయితే అవుతున్నాయి. ఇంక ఈ ప్లే ఏరియాలో అయితే మేము చాలా టైం స్పెండ్ చేసాము. మ్యాక్సిమం రాగానే పెడతాను, సో చూడండి ఎండ్ వరకు. ఫస్ట్ అత్తియాలని చూడడానికి ఈజీగా ఉంది కానీ వెళ్ళటం కష్టంగా ఉంటుంది. అత్తి అది పట్టుకున్నారు అయితే రాడ్, అది వదిలేండి, అది పట్టుకుంటే ఇంకా పోతుంది. ఇదే పట్టుకోవాలి, అది పట్టుకుంటే అలాడిపోతాం. ఎందుకు ఇంత కష్టం? అడిగేసుకుని పెద్ద పాదాలు అడిగేసుకుని మమ్మీ నమ్మదు. అది హ్యాండ్ బ్యాగ్ తీ మమ్మీ, హ్యాండ్ బ్యాగ్ బరువు వేసుకొని. మమ్మీ హ్యాండ్ బ్యాగ్ తీ, మమ్మీ హ్యాండ్ బ్యాగ్ తీ. సగంలో ఉన్నప్పుడు తీయమంటావు. మమ్మీ నువ్వు అది పట్టుకో గట్టిగా, పడిపోతావు మమ్మీ. నువ్వు పట్టుకో మమ్మీ, పడిపోద్ది. ఏంటి అక్కడ ఉండిపోతారు ఇంకా? అమ్మే దిగిపోయి ఇంకా అది పట్టుకో పట్టుకో. నేను కూర్చొని వెళ్ళిపోతాను. నాకు హైట్ భయం. తీసినా ఓకే. ఇక్కడ మా ఆంటీ నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ప్రతి దాంట్లో కూడా ఎక్కువ నేను ఉంటాను అని చెప్పేసి అన్నారనమాట. ఇన్కేస్ పడిపోతే నేను పట్టుకుంటానులే అన్నారు, కానీ నేనే ఎక్కలేకపోయాను అసలు. ఎంత ట్రై చేశాను కానీ ఎక్కలేకపోయాను అసలు. ఫోటో నాగు, వీడియో ఆన్ చూడగా అలా చేతులు ఇలా పైకి ఈజీగా ఉంది.
జంప్ జంప్ అద్దాల మీద మోపు అది అంత పాదాలతోనే కదా, నా పాదాలే బాగో, చాలా పెయిన్ వస్తున్నాయి. అలా టైం స్పెండ్ చేసాం. చాలాసేపు ట్రై చేశాను నేను ఎక్కడానికి, కానీ అదేంటో ఎక్కలేకపోయాను. ప్లస్ కాల్ నొప్పి కూడా వచ్చేసింది నాకు. ఇంకా చాలా ట్రై చేసి ఇంకా తర్వాత వదిలేసాను. జారుబల్ల ఇంకా ఉయ్యాల అలాంటివి ఊగాను అనమాట. ఇంక ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇంకా మా నెక్స్ట్ ప్లేస్ కటికా వాటర్ ఫాల్స్. యాక్చువల్గా చాలాసార్లు వెళ్ళాను కానీ, అంటే అటు సైడ్ వెళ్ళాం కానీ లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ట్రెక్కింగ్ చేయాలి, చాలా దూరం ఉంటుంది అన్నారనమాట. సో అందుకే వెళ్ళలేదు. కానీ ఈసారి అయితే వెళ్ళాము. ఇక్కడ మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఆటోస్ అయితే ఆపేస్తారు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఇలా డౌన్ అయితే దిగాలన్నమాట. మొత్తం దిగి లోపలికి వెళ్తే అక్కడ ఉంటుంది వాటర్ ఫాల్స్. యాక్చువల్గా అంత పెద్దదేం కాదు, మనకి బాగానే వెళ్ళిపోవచ్చు, కానీ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, రాళ్ళు అన్నీ ఉంటాయి కదా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేమో వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసి అయితే వచ్చాము. కానీ అక్కడ ఏంటంటే ఒకటే ఇది, ఆ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది. సో క్లియర్గా ఉండడం వల్లే మాకు ప్లస్ పాయింట్ అయ్యింది. ఎందుకంటే అక్కడ బీర్ బాటిల్స్ అయితే బ్రేక్ చేసి ఉన్నాయన్నమాట వాటర్ లోపల. కానీ మనకు క్లియర్గానే కనిపిస్తాయి, కానీ మనకు తెలియదు కదా, సడన్గా కాల్ వేసేస్తే చాలా గట్టిగా గుచ్చికిపోతాయి. అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారనమాట, లోపల బీర్ బాటిల్స్ బ్రేక్ చేసి ఉన్నాయి, జాగ్రత్తగా రండి అని చెప్పేసి. సో ఇంకా అలాగ జాగ్రత్తగా వెళ్ళి ఎంజాయ్ అయితే బాగా చేసాం అనమాట. చాలా బాగుంది, అసలు వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఇంకా అలాగా ఎంజాయ్ చేసి బయటకైతే వచ్చేసాము. ఆటోస్ అయితే ఆ ఫ్రంట్లో పెట్టేశారు కదా, సో ఇంకా అలా వాక్ చేసుకుంటూ అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. మొత్తం అసలు అటు ఇటు అన్ని కొండలు లోయలు అనమాట. సో చాలా బాగుంది కటికా వాటర్ ఫాల్స్ అయితే. యాక్చువల్గా చాలా వెహికల్స్ అయితే లోపలికైతే వచ్చాయి. మరి మా ఆటో వాళ్ళు అక్కడ ఎందుకు ఆపేశారో మరి ఏంటో తెలీదు, లేకపోతే యాక్చువల్గా వాళ్ళ పాయింటే అక్కడ మరేంటో తెలియదు. కానీ చాలా వెహికల్స్ అయితే లోపలికి వచ్చాయి. కానీ ఇంకా మేము అలాగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము ఇంకా లాస్ట్కి. ఈ వాటర్ ఫాల్స్లో నాకు ఇదే బాగా నచ్చింది, ఏంటంటే వాటర్ క్లియర్గా నీట్గా ఉంది కదా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయన్నమాట, అందుకే క్యాప్చర్ చేయడానికి అయితే వీడియో తీశాను. అది చేప కాదు, చిన్న చిన్న చిన్నవి. వాటర్ ఫాల్స్ చూసుకొని డైరెక్ట్గా లంచ్కి అయితే వెళ్ళిపోయాము. మాకైతే అరకులో ఒక ఫేవరెట్ రెస్టారెంట్ ఉంది, రాయల్ దర్బార్ అని చెప్పి. మేము ఎప్పుడు అరకు వెళ్ళినప్పుడల్లా ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళేవాళ్ళం. సో ఈసారి కూడా మా వాళ్ళకి అదే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి అయితే మేము రికమెండ్ చేసాం. చాలా బాగుంటుంది అని చెప్పి టేస్ట్. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రీసెంట్గా సుజాత నగర్ వైజాగ్లో కూడా ఓపెన్ చేశారు. మేము అక్కడికి వెళ్ళి కూడా ట్రై చేసాం, కానీ చెఫ్స్ వేరే ఉంటారు కదా, సో వాళ్ళ బట్టి ఉంటుంది ఒక్కొక్క టేస్ట్. మాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. మేమైతే చికెన్ మొగలాయ్ బిర్యానీ అండ్ మిక్స్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. మాకైతే ఫుడ్ టేస్ట్ లాస్ట్ టైం కంటే ఈ టైం ఇంకా బాగా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వెజ్ తిన్న వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా లంచ్ తినేసిన తర్వాత అక్కడ డైరీ డే ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. అందులో నాకు ట్రిపుల్ బార్ అయితే చాలా ఇష్టం. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము హోటల్కి. ఎందుకంటే ఆ ఈవినింగే మాకు మళ్ళీ ట్రైన్ ఉందన్నమాట. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాము మేము. వచ్చేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి కూర్చున్నాక తెలిసింది మాకు ట్రైన్ లేట్ అని చెప్పి మెసేజ్లు వచ్చాయి అనమాట. ఆ తర్వాత ఇంక 1 or 2 hours అయితే ఇంకా అలా లేట్ అవుతూనే ఉంది. ఇంకా అక్కడ ఏం చేస్తాం అని చెప్పి బయటకి అయితే వచ్చామన్నమాట. మేము వచ్చి ఇక్కడ కాఫీ టీ తాగుతున్నప్పుడు పెద్ద వర్షం అయితే పడిపోయింది. ఇంకా షాప్ కింద అలా నించొని ఆ తర్వాత తగ్గాక ఇంకా అలా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము చాలా దూరం వరకు. చాలా బాగుందన్నమాట, మొత్తం చెట్లు ఉన్నాయి, అలా ప్రశాంతంగా అలాగా బాగుందన్నమాట. ఇంకా అలా చాలా దూరం వరకు అలా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ రిటర్న్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకొచ్చేసిన తర్వాత ఇంకా చాలా టైం ఉంది, ఒక 1/2 hour అంత టైం ఉంది. ఇంకా అలాగా కొంతసేపు ఇక్కడ కూర్చొని తర్వాత మా ట్రైన్ వచ్చాక ఇంకా ఎక్కేసాం అనమాట. ఇంకా రిటర్న్ అయినప్పుడు అయితే ఏ వీడియో తీయలేదు, కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు మాకు టైమే తెలియలేదు. ఇంకా లాస్ట్కి స్టేషన్కి అయితే వచ్చేసాము వైజాగ్కి. సో ఇంకా అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి మేము కూడా మా ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో అయితే ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.